కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మరియు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ గార్ల ఆదేశానుసారం ఈ రోజు ఉదయం 10 గంటలకు కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు జాతీయ జెండా ఆవిష్కరణను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జాతీయ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ తరఫున తెలంగాణ మన విలీనం హైదరాబాద్ కబంద్ హస్తాలతోని ఇప్పుడు 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఒక సంవత్సరం ఒక నెల వాళ్ళ ఆధీనంలో ఉండేది. కానీ మనకు రజాకార్ల మీద పోరాటం చేసి తెలంగాణ మన యోధులు 4000 మంది చనిపోయింది. వాళ్ళని ఎన్నో విధాలుగా చిత్రహింసలు గురి చేస్తే వాళ్ళను గోల్కొండ కిల్లకు మొత్తము నిర్బంధం చేసి పొడలు, కత్తులు, గొడ్డలు, కారం పొడులతోని మన ఎంతో వీరనారులు, వీర యోధులు పోరాడితే మన ఇండియా పోలీసు వచ్చేసి వాళ్ళను లొంగిపోయే విధంగా చేశారు. కాబట్టి ఇలా అందరూ తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజున మేము జెండా ఎగరేసినాం. ఈ జూన్ 2001 మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరైంది. అంతకుముందు మద్రాసులో ఉండే, తర్వాత పెద్దల ఒప్పంద ప్రకారం ఆంధ్ర కలిపారు. ఆ తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు అనే విధంగా అలా కలిపిన తర్వాత అప్పుడు దోపిడీ జరిగింది. దానికి కేసీఆర్ గారు 2001 పార్టీ పెట్టి 2014 జూన్ 2న మనకు ఈ తెలంగాణ సపరేట్ అయింది. అయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ వాదులను ద్రోహం చేస్తూ అమాయకులని చెప్పేసి వారు ఎన్నో విధాలుగా నీళ్లు, నిధులు, నియామకాలను దోపిడీ చేశారు. రజాకులను లెక్క పెడితే, బ్రిటిష్ నుంచి లెక్క పెడితే ఈ సమయ ఆంధ్రవాదులు కూడా ఇప్పుడు కూడా మన రేవంత్ ప్రభుత్వం మళ్లీ నీళ్ల నుంచి, నిధుల నుంచి మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఏ విధంగా రజాకారులను తరిమి కొట్టిర్రో తెలంగాణ వాదులు అమాయకులు అనుకుంటున్నారు. అన్ని వాళ్ళు గమనిస్తున్నారు. తిరగబడ్డ రోజున కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఇక తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణను కాపాడుకోవాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్తో సాధ్యమైతే నిరూపణ జరిగింది. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుట్రలు పనుకుంటా మళ్ళీ చంద్రబాబు అడుగు కూడా మడిగాయి. ఈ రోజున రేవంత్ రెడ్డి అతనికి నీళ్లను ఇప్పుడు మళ్లిస్తున్నది మీరు చూస్తా ఉన్నారు. నిధులు కూడా అడ్డపోతున్నాయి, నియామకాలు కూడా ఆందోళనలు నియమిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీని, తెలంగాణ జెండాను కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మీరు ఆదరిస్తే ఎప్పటికీ మన కాపల కుక్కర్ ఏ విధంగా నేను పార్టీని పెట్టుకుని ఉంటా అన్నాడు, తెలంగాణ ఆ విధంగా ఉంటది ఈ పార్టీ. కాబట్టి అందరూ గమనించాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వం.